జమాతే ఇస్లామిక్ హింద్ ఉమెన్స్ వింగ్ దేశవ్యాప్తంగా మొరాలిటీస్ ఫ్రీడమ్ నైతికత నిజమైన స్వేచ్ఛ అనే జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. ఇందులోని భాగంగా మహిళా మేధావులతో ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు అడ్వకేట్ మాస్టర్స్ ఇన్ లా శ్రీమతి అల్లు విజయ భాగ్యశ్రీ లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఫస్ట్లీ వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. నైతికత మరియు స్వేచ్ఛ అంటే ఏమిటి? ఈ రోజుల్లో మన నైతికత గురించి చెప్పుకోవాలంటే నైతికత అనే వర్డ్ లాటిన్ మొరాలిటీస్ నుంచి తీసుకోవడం జరిగిందండి. అయితే మన నైతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే ఒక మనిషిలో నైతిక విలువలు ఉన్నాయి లేదో అన్నది అతని మానవత్వం గురించి, లేదా అతని స్వభావం గురించి, అతని ప్రవర్తన మీద, లేదా అతని పద్ధతి మీద, వీటన్నిటి మీద ఆధారపడిందే నైతిక విలువలు. ఈ రోజుల్లో రూపాయి విలువ పెరుగుతున్న కొద్దీ నైతిక విలువలు అన్నది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటారేమో, రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఇద్దరి మధ్య చిచ్చు పెడతాను అని చెప్తుంది. అలా చిచ్చు పెట్టినప్పుడు ఆ రూపాయి కోసం కొట్టుకునే వాళ్ళు ఈ రోజు సమాజంలో చాలా మంది ఎక్కువైపోయారు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు తగ్గిపోయినాయి, అక్క చెల్లెల మధ్య అనుబంధాలు తగ్గిపోయినాయి. ఎక్కడికి చివరికి వచ్చినా కూడా డబ్బు దగ్గరికి వచ్చి ఆగుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు నైతిక విలువలు చాలా తగ్గిపోయినాయి. సమాజం అంతా కూడా ఆర్థికంగా బాగా ఎక్కువ హుందాతనంలో పలుకుబడి ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నైతిక విలువలు అనేది ఈ రోజుల్లో కొరవైపోయింది. కాబట్టి మన నైతిక విలువల గురించి తెలుసుకోవాలి అని అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళ దగ్గర ఉన్న విలువలు నెక్స్ట్ జనరేషన్ కి లేవు. ఆ జనరేషన్ దగ్గర ఉన్న విలువలు మళ్ళీ మన జనరేషన్ కి వచ్చేటప్పటికి లేవు. కానీ మనం ఈ రోజు చేయాల్సింది ఏంటంటే మనకు తెలిసిన విలువలు మన పిల్లలకి నేర్పాలి. అప్పుడు ముందు సమాజం మెరుగుపడటానికి అవకాశాలు. నైతికత గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి స్వేచ్ఛ గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ అడ్వకేట్ గా స్వేచ్ఛ గురించి చెప్పాలంటే మన భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పబడింది. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అనేవి మన భారత పౌరులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ గా ఇవ్వడం జరిగింది. అందులో ఒకటే రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్ గురించి ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు కూడా మన భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలంటే ఎదుటి వారికి హాని కలిగించకుండా, వాళ్ళకి ఎటువంటి అవహారం కలగకుండా, వాళ్ళకి వాళ్ళు ఎదగవచ్చు, ఎదుటి వాళ్ళకి ఎటువంటి కీడు చేయకుండా ఉండేదే స్వేచ్ఛ అండి. ఈ రోజు సమాజంలో పక్కవాడు బాగుపడుతుంటే ఎదుటివాడు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి ఏదో కీడు చేయాలని తప్ప మంచి చేయాలని చూడట్లేదు. కాబట్టి ఎవరి స్వేచ్ఛ అయినా సరే అది ఒక హక్కు. కాబట్టి వాళ్ళ హక్కుని కాపాడుకుంటూ సమాజం కోసం కూడా పోరాడుతూ ఉంటే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెకండ్ క్వశ్చన్, ప్రస్తుత సమాజంలో నైతికత లోపించడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఏమిటి? ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతూనే వస్తున్నాయి. అది మీకు ఒక చిన్న స్టోరీలో చెప్తాను నేను. ఒక రిచ్ ఫాదర్, ఒక పూర్ ఫాదర్. రిచ్ ఫాదర్ ఆల్రెడీ అతని దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అతను ఏం చేశాడు, వాళ్ళ బాబు మంచి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చిన్నప్పటి నుంచే అతను ఆ బాబుని హాస్టల్లో ఉంచడం, మంచి చదువు ఇవ్వాలనుకుని ఎక్కడెక్కడో దూరంగా పెంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునే ఉద్దేశంలోనూ, లేకపోతే నా కొడుకు నాకన్నా బాగుండాలి, ఇంకా సంపాదించాలన్న ఏదైతే దురుద్దేశం ఉంటుందో, డబ్బు సంపాదించాలన్నది ప్రతి ఒక్కరికి ఆశే, బట్ ఇంకా ఎక్కువ సంపాదించాలనేది దురుద్దేశం అవుతుంది. అలాంటి ఆశలతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పిల్లల్ని ఎక్కడెక్కడో చదివిస్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఎక్కడెక్కడో దూరంగా ఉంటున్నారు. అలాంటి పిల్లలకి చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరగరు. అంటే వాళ్ళు కనీసం మినిమం విలువలు అంటే ఏంటో కూడా తెలియదు. ఒక తండ్రి కష్టం గాని తల్లి కష్టం గాని వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళకి విలువలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడ మన తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. అవి కూడా వాళ్ళకి తెలియదు. సరే, వాళ్ళకి పెళ్లి సమయం వచ్చింది, మళ్ళీ ఇండియా వస్తారు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది మళ్ళీ ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారు, వాళ్ళ అవసరం పడుతుంది. కానీ వాళ్ళు చేసిన తప్పేమవుతుంది, ఎప్పుడైతే ఈ పిల్లల్ని హాస్టల్లో చదివించారో ఇప్పుడు మీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతారు. ఇంకా నైతిక విలువలు అన్నది ఎక్కడ ఉంది? నైతిక విలువలు అనేది లేదు, వాళ్ళకి తెలీదు. మీరు పిల్లల్ని దూరంగా పెంచారు కాబట్టి వాళ్ళు కూడా అయ్యో మా తల్లి అన్న గౌరవం వాళ్ళకు ఉండదు. వాళ్ళు కూడా సరే వెళ్ళి ఈ టైంలో అప్పుడు ఉంటే బాగుంటుంది, ఫైనాన్షియల్ గా అమౌంట్ ఇచ్చేద్దాం,
ఓల్డేజ్ హోమ్ లో పెట్టేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అదే ఒక పూర్ ఫాదర్, అతనికి దూరంగా ఎక్కడో చదివించేది స్తోమత లేదు. ఇక్కడ ఉన్న జడ్పీహెచ్ స్కూల్లోనూ గవర్నమెంట్ స్కూల్లోనూ సైకిల్ తొక్కుంటానో రిక్షా తొక్కుంటానో ఆటో నడుపుకుంటానో ఏదో చదివించుకుంటాడు. ఆ పిల్లలకి ఈ తండ్రి పడే కష్టాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రేపు అన్నరోజున ప్రయోజకులు అయిన తర్వాత అయ్యో మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మళ్ళీ మా నాన్న ఈ కష్టపడకూడదు అని వాళ్ళు ఈ తండ్రికి ఏదైనా చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారు. అది ఈ రోజు ఇందాక చెప్పాను కదా నీకు, డబ్బు ఏం చేస్తుంది అని అంటే ఉన్న వాళ్ళ దగ్గర విలువలు లేకుండా చేస్తుంది, లేని వాళ్ళకి ప్రేమానురాగాలు పంచుతుంది. అంతేనండి, నైతిక విలువలు ఆ రకంగా పాడవుతున్నాయి సమాజంలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లాస్ట్ క్వశ్చన్, నైతిక విలువలను ప్రతిబింబిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించేలా చట్టాలను రూపొందించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? ఈ సవాళ్లను ఎలా పరిష్కరించవచ్చు? చట్టం ఎప్పుడూ కూడా ఒకళ్ళ హక్కులు హరించడానికి పెంపొందించింది కాదండి. చట్టం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా చట్టం అనేది ఏంటంటే ఆ అమెండ్మెంట్స్ చేసుకుంటూ కొత్త చట్టాలను తీసుకొస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితుల ప్రకారం ఆ చట్టాలను అమలు పరుచుకుంటే వెళ్ళింది తప్ప చట్టం ఎప్పుడూ ఒకరికి హానికరించేది కాదండి. ఒకవేళ అది ఒక 100 మందిలో 90 మందికి నచ్చి ఒక 10 మందికి అది ఇబ్బందికరంగా ఉంటే ఆ చట్టం అమలు అవుతుంది తప్ప 10 మంది కోసం చట్టాలు మార్చడం జరగదండి. ఈ రోజు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మద్యానికి బానిసలు అవుతున్నారు, లేకపోతే చెడు సావాసాలకు బానిసలు అవుతున్నారు. అలా అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులను కొడతం చేస్తున్నారు, లేదా రాబరీస్ లాంటివి చేయడం, అటెంప్ట్ మర్డర్స్, అటెంప్ట్ రేప్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి కోసం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందండి, కఠినమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ రోజు అవన్నీ అమలు కూడా అవుతున్నాయి. ఈ మధ్య చాలా మనం చూసే ఉంటాం. కాబట్టి చట్టం ఎప్పుడు కూడా తను చేసుకుని వెళ్తుంది. పరిస్థితుల అనుగుణంగా అమెండ్మెంట్స్ కూడా జరుగుతాం చూస్తున్నాం మనం అందరం కూడా. కాబట్టి సమాజం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలండి. తెచ్చుకుని సమాజంలో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగోదని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు మెలగాలని చెప్పి నేను ఈ వీడియో సమక్షంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీ యొక్క సమయాన్ని మెసేజ్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.